అలాగే మొదలు ఏంటి ఏబి వెంకటేశ్వరరావు గారికి పోస్టింగ్ ఉందా లేదా ఇస్తారా ఇవ్వడా రేపట్లో? యా సార్, గెలుపేమో దూరం. అసలే ఏపీలో రోడ్లన్నీ గుంతలు, చీకటి భయంలో నాయకులు ఉన్నారు. మరి అప్పుడే ఈ రైట్ నౌ వచ్చేసి ఏబి వెంకటేశ్వరరావు వచ్చేసారు. అంటే దెబ్బ మీద దెబ్బ, ఇప్పటికే గెలవాలో ఓడిపోతామో అని ఒక భయం ఉంది. దానికి తోడు రోడ్లు లేవు. కాదు అదేలే, ఒక పైపు అంటే ట్రిబ్యునల్ ఇచ్చింది కదా, ఇచ్చిన తర్వాత పోస్టింగ్ ఎందుకు ఇంకా ఇవ్వలేదు? ఆయన 30 వరకే టైము, 30 తోటి రిటైర్డ్ అయిపోతున్నారు. మరి ఇప్పుడు ఇవ్వాలి కదా పోస్టింగ్ అంటే ఏంటి? డెఫినెట్గా సార్, ఈ పార్టీకి ఆల్రెడీ పోస్టింగ్ ఇచ్చేసి ఉండాలి సార్. ఆయన బాధ్యతలు కూడా చేపట్టి ఉండాల్సింది. కానీ స్టిల్ నౌ ఎందుకని సిఎస్ కావచ్చు, ఎందుకని దాని మీద చర్యలు తీసుకోవడం లేదు అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. ఒక్కటే, ఇంతకుముందు చెప్పినట్టుగానే ఏబి వెంకటేశ్వరరావు డ్రెస్ వేసుకొని వచ్చి ఏపీ ఎన్నికల్లో పాల్గొంటే అంటారు కదా సార్, పైనుంచి కిందికి, కింది నుంచి పైకి అన్నట్టుగానే మొత్తం వ్యవహారం అంతా కూడా స్ట్రైట్గా అంటే కరెక్ట్గా జరుగుతుంది. ఇప్పుడు అంతా కూడా అక్కడ జరగాల్సినటువంటి విధంగా జరగడం లేదు కాబట్టి ఈసీ ఎంటర్ అయ్యింది, ఎంతో మంది అధికారుల మీద చర్యలు కూడా తీసుకునింది. సో ఈ నేపథ్యంలో ఈయన వస్తే వాళ్ళు భయపడతారు. ఎవరైతే తప్పు చేసేటటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళు భయపడతారు కాబట్టి ఏదో ఒక రకంగా రావద్దు 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 అంటారు కదా సార్, అలా రానికుండా ప్రయత్నం అయితే చేస్తున్నప్పటికీ రేపైనా సరే లేకపోతే మండే అయినా సరే ఏదైనా అంటే ఇంకా ఆల్మోస్ట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇస్తే ఉపయోగం ఉంటుంది? ఉపయోగం ఏమి ఉండదు, కానీ ఇవ్వాల్సిందే సార్. ఈ రోజు ఇస్తారు అని అనుకున్నారు, కానీ నిన్ననే ఇవ్వాల్సి ఉంది. కానీ ఈ రోజు కూడా ఇవ్వలేదు, నిన్న ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఆయన కూడా డెఫినెట్గా దీన్ని సవాల్ చేసే అవకాశం ఉంది. దీనికి సమాధానం కూడా చెప్పాల్సినటువంటి బాధ్యులైనటువంటి అధికారులు కూడా త్వరలో సమాధానం చెప్పాల్సి. అంటే 24 గంటలు పూర్తి అయిపోయింది కదా, ఇంకా కూడా పోస్టింగ్ ఇవ్వడానికి 48 అవర్స్ సార్, 48 అవర్స్ ఈ రోజుతో కలుపుకుంటే. మరి ఏంటి ఇంకేంటి అంటే ఇప్పుడు ఈసీ డైరెక్షన్ ఇవ్వచ్చు లేదా సిఎస్ ఇవ్వచ్చు. మరి సిఎస్ బాధ్యత తీసుకోవాలి కదా, ఈసీ బాధ్యత తీసుకోవాలి కదా, డీజీపీ కొత్తగా వచ్చినటువంటి డీజీపీ తీసుకోవాలి కదా. ఇన్ని రోజులు క్యాట్ అన్నారు, క్యాట్ చెప్పేసింది, అయిపోయింది. ఇంకేంటి, ఇంకా ఎక్కడ నొప్పి ఉంది, ఎవరికి బాధ ఉంది సార్? వీళ్ళందరికంటే క్యాట్కు పవర్స్ ఎక్కువ సార్. సో పవర్స్ ఎక్కువ ఉన్నటువంటి క్యాటే ట్రిబ్యునలే చెప్పింది. ఏమని చెప్పింది? ఈయన మీద ఏదైతే సస్పెండ్ ఉందో దాన్ని పక్కన పెట్టేయండి. చెప్పిందే చెప్పి ఏం చెప్తారు అన్నట్టుగానే, అంటే ఇంకా చెప్పద్దు, రీజన్స్ ఏమీ చెప్పద్దు, మీరు పోస్టింగ్ ఇచ్చేసేయండి అన్నట్టుగానే చెప్పారు సార్. సో చెప్పిన తర్వాత ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆ ఆర్డర్ ఆల్రెడీ రీచ్ అయిపోయి ఉంటుంది. సిఎస్ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ అఫీషియల్ కావచ్చు, లేకపోతే డీజీపీ, అందరికీ వెళ్ళిపోయి ఉంటుంది. వెళ్ళిపోయిన ఆర్డర్ని పక్కన పెట్టడం అంటే ఆర్డర్ కాపీ ఉన్నప్పటికీ కూడా పక్కన పెట్టారు అంటే ఏదన్నా కానీ మొదలు ఎలక్షన్ స్పెషల్ ఆఫీసర్ కింద డ్యూటీ ఇవ్వాలి. మామూలుగా ఉండదు సార్. ఏపీ ఎలక్షన్స్ 2024 అని చెప్పి ఇస్తే ఇక భరతం పడతాడు ఇక. అట్లాగే ఏదన్నా ఇస్తే ఏదైనా కనుక అదే కనుక క్యాట్ కనుక ముందు ఈ ఆర్డర్స్ ఇచ్చినట్లయితే డీజీపీగా పోస్టింగ్ జరగకముందు ఎలిజిబిలిటీలో ఆయన ఫస్ట్ ఉంటారు సీనియారిటీ ప్రకారంగా, ఆయనకి అయ్యేది. బట్ అది అయిపోయిన తర్వాత వచ్చిన ఆర్డర్ కాబట్టి సరే ఇప్పుడు ఇచ్చేసారు. సరే ఏదైనా కానీ ఇప్పుడు ఇచ్చేదానికి ఏదైనా ఉన్నా కానీ ఇక ఇవ్వాలి కదా, ఏదో ఒక బాధ్యత ఇవ్వాలి వెంటనే. మరి ఏమిస్తారు? అది ఆప్షన్ కూడా లేదు సార్, అక్కడ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. చూద్దాం, చెప్పింది ఏం లేదు. ఇప్పుడు ఎవరిస్తే ఇప్పుడు ఆయన ఉగ్ర రూపం చూడాల్సి వచ్చిందని భయపడతాను. పంజా విసిరిద్ది కదా, పులి పంజా విసిరిద్ది కదా, ఆ పంజా ఎవరి మీద పడిద్దని ఎవరికి వాళ్ళు భయపడతా ఉంటారు. అందుకని 5 సంవత్సరాల నుంచి ఏ పోస్టింగ్ ఇవ్వకుండా అసలు ఏదో ఒక కేసు పెట్టేసి ఈ విధంగా చేయడంతో అదే కదా దుర్మార్గం, అయ్యే కదా విధ్వంసాలు, అయ్యే కదా ప్రజల్ని ఆలోచింపజేసినటువంటి అంశాలు కదా ఇవన్నీ. ఓకే, రైట్ కదా. నెక్స్ట్